హాయ్ అండి, 555 క్రియేషన్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు కాటన్ శారీ మీద పెయింటింగ్ చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. అయితే శారీ అండ్ బ్లౌజ్ ఉన్న ఒక శారీని తీసుకున్నాను. దానికి నేను ఏంటంటే ఫ్లవర్స్కి నేను క్రిమ్సన్ కలరు అండ్ ఇది పర్ల్ కలర్ అనమాట. పర్ల్ ఆరెంజ్ కొంచెం షైనీ వస్తుంది. సో ఇది ఫ్లవర్స్కి బాగుంటుందని నేను ఈ రెండు కలర్స్ని చూస్ చేసుకున్నానండి. తర్వాత లీవ్స్కి శాప్ గ్రీను, బ్రౌను, ఆకర్ కలర్ తీసుకున్నాను. తర్వాత బ్లాక్ అండ్ వైట్ కావాలి. తర్వాత ఈ బ్రష్ చూడండి, కొంచెం స్టిఫ్గా చాలా రోజులు వాడిందే, ఒక సిస్టమేటిక్గా అయితే లేదు. అలాంటిది నేను తీసుకున్నాను అనమాట. అది 6 నెంబరు. మంచి తీసుకున్నా కూడా పర్లేదు. దీంతో ఒక రకమైన ఎఫెక్ట్ వస్తుంది, అంటే పాడైన బ్రష్తో కూడా మనం చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో నేను చూపిస్తున్నాను. ఇంకోటి స్మాల్ బ్రష్ అనమాట, 1 నెంబర్ తీసుకున్నాను. అయితే ఇది మనం క్లీన్ చేసుకుంటాం చూసారా, స్క్రాచ్ బైట్, అది తీసుకుంటున్నానండి. స్పాంజ్ కూడా తీసుకోవచ్చు మీరు. వెట్ ఆన్ వెట్ అంటే ఏంటంటే తడి చేసుకుని దాని మీద నేను పెయింటింగ్ ఎఫెక్ట్ వచ్చే విధంగా చూపిస్తున్నాను. సరే, ఇది కాటన్ శారీ కదా, దీనికి నేనేం ఫ్రేమ్స్ ఏం తీసుకోవట్లేదండి. ఒక చాప తీసుకుని చాప మీద పేపర్స్ వేసేసుకున్నాను, దుప్పటి వేసుకున్నాను, దాని మీద పేపర్ వేసి శారీని పెట్టేశాను అంతే. పెట్టేసి చుట్టూ బరువుకి పెట్టేశాను అనమాట. పెట్టేసి ఆ స్క్రాచ్ బైట్ ఉంది కదా, దాన్ని వాటర్లో డిప్ చేసేసి మనకి ఎక్కడ ఫ్లవర్స్ కావాలి అన్నది నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ క్లాత్ ఆ తడి మీద మనకి రావాలన్నమాట. చూడండి, నేను ఫస్ట్ ఒక డిజైన్ అయితే చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఆరిన తర్వాత దానికి ఫినిషింగ్ వస్తుంది. అయితే ఆ బ్రష్ మీద ఒకవైపు రెడ్ తీసుకున్నాను, ఒకవైపు నేను చెప్పిన ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. అదిగోండి, అలా రౌండప్ చేయాలి. జస్ట్ 4 పెటల్స్ లాగా చేస్తున్నాను. ఒక బ్రష్ మీద ఒకవైపు రెడ్, ఒకవైపు ఆ ఎల్లో తీసుకుని ఆరెంజ్ తీసుకుని అది ఎలా మూమెంట్ చేస్తున్నానో మళ్ళీ చూడండి. 3 4 పెటల్స్ మళ్ళీ చూడండి, అలా మూవ్ చేస్తూ అయిపోయిందండి. ఇప్పుడు గ్రీన్కి లీవ్స్కి ఏం చేస్తున్నాను, శాప్ గ్రీన్, బ్రౌన్, ఆకర్ 3 కలర్స్ని కూడా ఒక్కొక్కసారి తీసేసుకుంటూ జస్ట్ అదిగో 1 2 లా చేస్తే లీఫ్ అయిపోయింది. మిగిలిన కలర్ని జస్ట్ లైన్స్ లాగా ఇచ్చేసాను. ఇది మీకు పెయింట్ చేస్తున్నప్పుడు తెలియదండి. పెయింట్ ఆరిన తర్వాత ఇప్పుడు ఆ తడి ఆరిపోతుంది చూసారా, ఆరిపోయిన తర్వాత మీకు ఎఫెక్ట్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. మధ్యలో మనం షైనింగ్ ఎఫెక్ట్ పెట్టాము, సో అదనమాట. అదిగోండి, ఇంతేనండి. ఫ్లవర్స్ పెయింటింగ్ పార్ట్ అయితే ఇది అయిపోయింది ఆ బ్రష్తో. సరే, శారీకి మధ్యలో కూడా 1 2 స్ట్రోక్ లాగా ఇచ్చేసాను, బూటీస్ లాగా. ఇప్పుడు వైట్ తీసుకున్నాను, వైట్ మధ్యలోనే బ్లాక్ నేమ్ వచ్చి ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను. వైట్తో కూడా చిన్న చిన్న లైన్స్ ఇచ్చేస్తున్నాను. అలా ఫినిషింగ్ ఇచ్చేస్తే, వైట్ కూడా ఎందుకు ఇస్తున్నామండి, ఓన్లీ బ్లాక్ ఇస్తే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కూడా వైట్ని ఇస్తున్నాను అనమాట. మళ్ళీ వాటిని కలిపేస్తున్నాను. ఒక కంటిన్యూటీ ఉండడానికి అలా లైన్స్ ఇచ్చేస్తున్నాను. సో మరి మీరు ఇంత ఈజీ పెయింటింగ్ని మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఒక ఫ్రేమ్ అయితే ఇట్లా అయిపోయింది. అయిన తర్వాత నేను సేమ్ ఇదే కాన్సెప్ట్తో శారీ అంతా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. పళ్ళుని చేసేటప్పుడు ఈ ఫ్లవర్ ఒకటి మీకు చేయడం వచ్చేసిందంటే మొత్తం మీరు శారీ అంతా ఈ విధంగానే చేసేసుకుంటారు. ఇదిగోండి, పళ్ళుని ఇలా చేసాను చూసారా, సేమ్ అదే కాన్సెప్ట్తో జస్ట్ వై షాప్లాగా చేసి మధ్యలో మనకు పళ్ళు ఎంతవరకు వస్తుందో అలా పెట్టేశాను, అంతేనండి. సో మరి మీరు కూడా డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ కామెంట్ ద్వారా చెప్తే ఇంకొకరికి యూజ్ అవుతుంది కదండి, వీడియో ఇంకొకరికి వెళ్తుంది. సో శారీని చూడండి, ఇప్పుడు మొత్తం శారీ అంతా ఇట్లా చేసేసాను.
చేసిన తర్వాత ఇక పళ్ళు. చూసారా, అదిగోండి పళ్ళు. సో మరి మీరు కూడా ట్రై చేయండి. మరి ఇలా నేల మీద పరిచేసి చాప్ మీద చేస్తాను అంటున్నాను కదా, అది కాటన్ శారీస్కి అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. బాయ్.